ఖాళీగా ఉన్నాం కదా అలా సండే సరదాగా పక్కనే ఉన్న పరమటంతో లోకి వచ్చేసాం. పొద్దున 10 గంటలకల్లా పక్కాగా ఉండాలంటే 12కి ఒక్కొక్కడు ఊపుకుంటూ వస్తాడు. వీళ్ళైతే ఏకంగా ఏదో జాతరగా వచ్చినట్టు బొమ్మలు పెట్టుకుని మరి వచ్చేస్తుండ్రు. ఇక అందరూ వచ్చాక అమ్మవారి దర్శనం చేసుకుని వంట మొదలెట్టేసాం. ఈ పొయ్యి బెటరా అంటే ఎక్కడి నుంచే వీళ్ళింటికి స్వరంగ మార్గం తవ్వేస్తుండో. ఇక మన బుర్రతో కొలతలు కొలిసేసి పొయ్యి సెట్ చేసి ముట్టించి గిన్నె పెట్టేసి భద్రంగా బిర్యానీ వండేసాం. చక్కగా చికెన్ వండేసాం. వీళ్ళ వంట కాదు కానీ ఎవడికి నచ్చినట్టు ఆడు ఉప్పు వేసేస్తుండో, ఎవడికి ఏది దొరికితే చికెన్లు వేసేస్తుండో. తిన్నాక తుప్పల్లోకి పరిగెట్టాల్సిందేమో అనుకున్నాం కానీ ఫైనల్ గా వంటలన్నీ బాగానే ఉన్నాయి. ఇక తినేసి కాసేపు సరదాగా ఆడుకుంటుంటే పక్కన వీళ్ళు డాన్స్ చేస్తున్నారో కొడేసుకుంటున్నారో కూడా అర్థం కాలేదు. వీడినైతే వచ్చినప్పుడు ఎక్కించే సెట్టు ఇంకా కిందకి దింపలేదు. కాసేపు అయితే ఈ తాతతో డాన్స్ వేసి రేపు చేసేలా ఉన్నారు. ఇక గిన్నెలన్నీ తోవేసి ఇంటికి వెళ్ళిపోతాం. టైంకి మా పిల్ల కూడా వచ్చాడు. పాప ఎక్కడ దగ్గరేసాడు ఏటో కానీ ఫ్యాంట్ అంతా బొక్కలే ఉన్నాయి. ఆ బొక్కలు ఇంకా పెద్ద చేసేస్తుండో. పొరపాటున ఆ ఫ్యాంట్ ఇంకొంచెం పైకి సిరిగిందే అనుకో. भाई लाइक करे, फॉलो करे, शेयर करे।